గుడ్ మార్నింగ్ ఎవరిబడి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిఠాపురం ఏదైతే మన న్యాయవాదులు వచ్చారో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగానే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడ బార్ అసోసియేషన్ నందు ది కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడ వైఎస్ఆర్ అడ్వకేట్స్ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా 17 కాలేజీలని మెడికల్ కాలేజీలను తీసుకుని వచ్చారో ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈ ప్రభుత్వం కట్టలేక అక్కడ కనీసం సిగ్గుపడకుండా ఉండి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని పూర్తి చేసే విధానం లేక ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఈ యొక్క కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి సంసిద్ధమైన కారణంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మేధావి వర్గాలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఏదైతే నాణ్యమైన విద్య ఉన్నతమైన విద్య మనకి ఉందో ఈక్వల్ రైట్స్ మనకి ఎడ్యుకేషన్లో కూడా చెప్తారు, అందరికీ కూడా ఈక్వల్గా ఎడ్యుకేషన్ పొందాలనే ఒక ఇది ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఈ కాలేజీలు ఏర్పడినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ చదువుకోవాలనుకున్న ఒక సాధారణ వ్యక్తులకు కూడా మెడికల్ సీట్ అందుబాటులోకి వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని పేదల యొక్క విద్యని ప్రైవేటీకరణ చేసి అందరం ద్రాక్షగా తయారు చేస్తున్న ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధానం తప్పని ఇక్కడ న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ న్యాయవాదులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందులో మన ఆదిత్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టరేట్ కార్యక్రమానికి చేసి చలో కలెక్టర్ గారికి ఇచ్చి ఆ కలెక్టర్ గారికి మెమరాండం అందజేసే కార్యక్రమాన్ని నడుస్తుంది. మన దగ్గరలో ఏదైతే ఉందో అమలాపురం మెడికల్ కాలేజీని కూడా సందర్శించి ఎంతవరకు జరిగింది లేదు పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నారు. సార్ మార్నింగ్.